ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను బూడిద గుమ్మడికాయ అట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనం అన్నంలోకి కూరకి బదులుగా మనం ఇది అన్నంలో నలుచుకుని తినచ్చు అనమాట. ఆ రకంగా కాస్త కారం జీలకర్ర అన్ని బాగా వేసుకుని అట్టు చూసారా దళసరిగా ఎంత నోరూరించేలా ఉందో. ఈ అట్టు ప్రాసెస్లో ఏంటంటే మనకి బూడిద గుమ్మడికాయలో ఉన్న పోషకాలన్నీ కూడా ఎక్కడికి పోకుండా దీనిలో ఉండేలాగా మనం చేసుకోవచ్చు అనమాట. చూసారా అట్టు ఎంత చక్కగా నోరు ఊరించేలా ఎంత బాగుందో. దీనికోసం నేను తీసుకున్న గుమ్మడికాయకి గుమ్మడికాయ ముక్క చూపిస్తాను. దానికి గ్లాసుడు మినపప్పు తీసుకున్నాను. దీన్ని రాత్రి నానబెట్టేసుకున్నా పర్వాలేదు, పొద్దున్న నానబెట్టుకున్నా. మనం 12ంటికి అలా భోజనం చేస్తాం కనుక పొద్దున్న నానబెట్టుకున్నా పర్వాలేదు. మినిమం 4-5 గంటలు నానాలి. చూసారా ఇంత పప్పు, గ్లాసుడు పప్పు ఈ ముక్కలకి నేను తీసుకున్నాను. చూసారు కదా. దీన్ని మనం చిన్నగా ఈ బూడిద గుమ్మడికాయని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలన్నమాట. ఎందుకంటే అది మరీ పెద్ద ముక్క అయితే అట్టు మరీ దళసరిగా వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా తరుక్కోవాలి. నేను ఇంత బూడిద గుమ్మడికాయకి పెద్ద బూడిద గుమ్మడికాయ కొనేసాను, దానిలోంచి ఇంత ముక్క తీసుకున్నాను. చూసారు ఇలా ముక్కల్లాగా సన్నగా ఇలా ముక్కలా తరుక్కోవాలి. ఇప్పుడు మనం ఇలాంటి ముక్కలతో సామాన్యంగా ఒడియాలు అవి పెడతాం. ఒడియాలు పెట్టినప్పుడు ఏం చేస్తాం, రాత్రి నానబెట్టి ఉప్పేసి ఆ నీళ్ళన్నీ తీసేస్తాం. దీనిలో అలా కాదు, ఈ ముక్కల్ని డైరెక్ట్గా పిండిలో కలిపేస్తాం కనుక ఈ బూడిద గుమ్మడికాయలను పోషకాలన్నీ పోవు. దీనిలోకి ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అంటే కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. ఇది నేను కచ్చాపిచ్చా ఇలా రుబ్బేయాలంటే మెత్తగా రుబ్బేయకూడదు. ఊరికే కచ్చాపిచ్చా రుబ్బేసి ఈ ముక్కల్లో కలిపేసి ఇప్పుడు పప్పుని మనం రుబ్బుకోవాలి. పప్పుని కూడా మరీ కాటుగులా రుబ్బక్కర్లేదు, రుబ్బినా కూడా పర్వాలేదు. కొంచెం చిన్న చిన్న పలుకులు ఉన్నా కూడా అట్టు కరకరలాడుతూ వస్తుందన్నమాట. ఇలా రుబ్బుకున్న దాన్ని ముక్కల్లో కలిపేసి కొంచెం ఉప్పు జీలకర్ర అన్నీ వేసి మంచిగా కలిపేసుకోవాలి. ముందు గరిటెతో ఇంగువ కూడా వేయాలండి. కొద్దిగా ఇంగువ వేసుకుని బాగా అన్నీ కలిసేలా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ముందు చాలా గట్టిగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఆ తర్వాత ఆ ముక్క ఉప్పుని తీసుకుని కొంచెం వాటర్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అందుకని పిండి పలచగా అవుతుంది. దాని అంతటా అది కొంచెం పలచగా అవుతుంది. అలా తొందరపడి గట్టిగా ఉందని ఎక్కువ నీళ్లు చేర్చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసుకుంటూ నీళ్ళు పోయాలి. గరిటెతో ఫస్ట్లో అవ్వట్లేదు, ముందు చేతితో బాగా కలిపేయాలండి. కలిపిన తర్వాత మనం గరిటె పెట్టుకోవాలి. ఎందుకు గరిటెతో మొత్తం ముక్కలు కదా, గరిటెతో అవ్వదు. ఇప్పుడు ఇలా కలిపి చూసారా కొంచెం ముందు కన్నా పలచగా అయినట్టుంది. ఆ నీరు బయటకు వస్తుందన్నమాట ముక్కకి ఉప్పు తగిలి. ఇప్పుడు చూసుకుని అంతా కలపడైన తర్వాత ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూసుకుని కొంచెం గట్టిగా ఉందంటే కొంచెం నీళ్లు చేర్చుకోవాలి. కొద్దిగా చూసుకుంటూ చేర్చుకోవాలి. పొరపాటుని పిండి పలచగా అయిపోయిందంటే దోశ రావడం కష్టమైపోతుంది అనమాట. లేదు కొంచెం గట్టిగా ఉందనిపించి నేను కొద్దిగా నీళ్లు పోస్తున్నాను. కొంచెం నీళ్లు పోస్తున్నాను, కొంచెం నీళ్లు చేరుస్తున్నాను దీనికి. అంటే మరీ గట్టిగా ఉంటే అట్టు మృదువుగా రాదనమాట, కొంచెం హార్డ్గా వచ్చినట్టుగా వస్తుంది. అందుకని చూసారా జాగ్రత్తగా పోసాను నీళ్ళు. ఇలా నీళ్ళు పోసుకుని బాగా కలిపేసుకుని వెంటనే వేసేసుకోవచ్చు. మీరు ఇది భోజనం ముందు కనుక ఈ పిండి రెడీ చేసుకుంటే వెంటనే వేసేసుకోవచ్చు. 1 గంట తర్వాత వేసుకున్నా కూడా పర్వాలేదు. చూసారా ఒక గంట తర్వాత అనమాట ఇది పిండి ఇంకా కొంచెం పలచబడింది. ఎందుకంటే ఉప్పు కలుస్తుంది కదా, కొంచెం నీరు వస్తుంది అనమాట. ఇలా దీన్ని బాగా కలుపుకుని బూడిద గుమ్మడికాయ గుమ్మ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బూడిద గుమ్మడికాయలో ఉండే నీరంతా దీనిలోనే ఉంది కదా. మనం ఉడియాలకైతే తీసేస్తాం, కానీ ఆ నీరంతా కూడా దీనిలోనే ఉంది. సో మనం బూడిద గుమ్మడికాయలో ఉండే పోషకాలని, ఆ లాభాలని అన్నిటినీ పూర్తిగా పొందాలంటే ఇలాగా చేసుకోవాలన్నమాట. బూడిద గుమ్మడికాయ అట్టు, దీన్ని అట్టు అంటాం. ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకుని బాగా ఫస్ట్ కొంచెం నూనె ఎక్కువ వేయాలండి. ఎక్కువ వేసి పెనం వేడవ్వాలి, లేకపోతే అట్టు పెనానికి అంటుకుపోతుంది. నేనేమో నాన్ స్టిక్ వాడను. ఎందుకో నాన్ స్టిక్ దానిలో ఆ రంగంతా స్లోగా కొన్ని రోజులు అయ్యేటప్పటికి మనం తినే పదార్థంలోకి వచ్చేస్తుందని నా అనుమానం కాదు, నిజమే కూడా. ఇలా చూసారా ఒక 2.5 గరిటెలు పిండినే వేసుకోవాలి.
మనం ఇది కూర బదులు అన్నంలో కోసం వేసుకుంటున్నాం కదా, అందుకని పలుచగా అక్కర్లేదు, కొంచెం దళసరిగా ఉన్నా కూడా పర్వాలేదు అన్నమాట. ఇది మన మామూలు దోశల గరిటె ఇలా తిప్పేయడం అవ్వదండి, అవ్వదనమాట. అలా గరిటెతో అలా పరిచినట్టుగా చేయాలి. ఇంకా ముక్క పచ్చిగా ఉంది కనుక ఎక్కువ పరవడం కూడా అవ్వదు. ఎంత వీలైతే అంత అలా పరిచినట్టు చేసి మళ్ళీ చుట్టూ నూనె వేసుకుని దీని మీద ఓ ప్లేట్తో మూత పెట్టుకోవాలి, పెద్ద ప్లేట్ తోటి. మళ్ళీ చుట్టూ మరి కావాలి కదా, కొంచెం నూనె వేస్తున్నాను. మనం కూరకు నూనె ఎలాగో వాడతాం కదా, అలా దీనికి ఒక ప్లేట్ మూత పెట్టాలి. ఎందుకంటే ఆ ముక్కలు పిండి ఉడకాలి కదా, మూత లేకుండా ఉంటే మంచిగా ఉడకవు అనమాట. ఇలాగా ఒక 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం మూత తీసుకుని చూడాలి. చూస్తే ఒక పక్కన పైన పిండి ఉడుకుతుంది, కింద మంచిగా కాలినట్టు అవుతుంది. చూడండి. సరే, ఎక్కువ నూనె వేసి బాగా వేడి చేశాక వేసాం కదా, ఇది ఎక్కడ అంటుకోవట్లేదు, అంత ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చాలా ఈజీ, ఎక్కడ అంటుకోవట్లేదు. ఇక్కడ పెనం వేడి అయిన తర్వాత వేస్తే నాన్ స్టిక్ పెనంలాగే పనిచేస్తుంది ఇది కూడా. ఎంత బాగా కావాలి. ఇప్పుడు దీన్ని కొంచెం పలచగా చేసుకోవాలంటే ఇప్పుడు ఇలా అట్లగాడతో ప్రెస్ చేసుకుంటే కొంచెం పలచగా అవుతుంది. ఎందుకంటే అప్పటికే కొంచెం ముక్క ఉడికింది కదా, ఉడకడం వల్ల కొంచెం నొక్కితే పలచగా అవుతుంది. ఈ ప్రాసెస్ అంతానండి స్టవ్ సిమ్లో ఉన్నప్పుడే జరగాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా సిమ్లోనే ఉండాలి. హై పెట్టారంటే ఆ పై పొర కాలినట్టు అయిపోయి లోపలంతా పిండిలా ఉంటుందన్నమాట. అలా చేయకూడదు. మొత్తం 2 పక్కలా కూడా సిమ్లోనే కాల్చుకోవాలి. దీనికి కాస్త ఓర్పు ఉండాలి. మరి ఇది సామాన్యంగా ఒకళ్ళకి ఒక అట్టు సరిపోతుంది, దళసరిది కదా, ఒక కూరలాగా సరిపోతుంది. మరీ ఇష్టంగా అనిపిస్తే ఇంకొక దానిలో 1.5 సరిపోతుందండి. 2 అయితే ఎక్కువైపోతాయి. మా ఇంట్లో మా వారికి నేను కలిపి సామాన్యంగా 2 వేస్తాను. ఇది వేడిగా తింటేనే బాగుంటుంది అన్నంలో. అందుకే ఏం చేయాలంటే, 2 ఉన్నారనుకోండి, ఒక అట్టు ముందు వేసేసి ప్లేట్లో పెట్టి 2వ అట్టు కూడా వేసేసుకుని, 2 కలిసి భోంచేయాలన్నప్పుడు 2వ అట్టు కూడా వేసేసుకుని ఆ 2వ అట్టుని కంచంలో వేసుకుని తింటూ ముందుగా కాల్చి పెట్టుకున్న అట్టుని పెనం మీద వేసుకుని అలా ఉంచుకుంటే అది మనం దాన్ని కూడా వేడిగా తినొచ్చు అనమాట. ఆ ట్రిక్ ఉపయోగించాలి. నేను చెప్పింది అర్థమైందా? మీరు 2 ఉన్నారనుకోండి, ఒక అట్టు ముందు వేసి పక్కన పెట్టేసుకుని 2వ అట్టు ఇలా మళ్ళీ వేసుకుని దీన్ని కంచంలో వేసుకుని 2 ఉన్నారనుకోండి, ఈ అట్టుని సగం చేసుకుని, అంటే వేడిగా తింటేనే బాగుంటుంది కనుక చిట్కా అనమాట. అది తినేసి మళ్ళీ 2వ అట్టుని ఇలా పెనం మీద అలా వేడిగా ఉంచుకుని దాన్ని కూడా మళ్ళీ ఆఫ్ చేసుకుని తినడం అనమాట. చూసారా, చూడడానికి ఎంత నూరూరితే ఎంత బాగుంది కదా. ఇప్పుడు మా ఇంట్లో 2 కదా, నేను సామాన్యంగా 2 అట్లు వేస్తాను అనమాట. ఇలా కొంచెం పెద్దది కావాలంటే ఇంకొక గరిటెడు పిండి వేసుకోవాలి. ఇలా జరిపినట్టుగా జరపాలి. మనం మామూలు దోశకి గరిటె తిప్పినట్టుగా తిప్పడం అన్నది. దీనికి మళ్ళీ ఫస్ట్ చుట్టూ నూనె వేసి మూత పెట్టేసుకోవాలి. బూడిద గుమ్మడికాయ అసలు చెప్తారు కదా అన్ని సర్వరోగ నివారణ అని. మరి మనం ఇలా తింటే దీనిలో మినుముంది. బూడిద గుమ్మడికాయలంటే పోషకాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళకుండా, దాన్ని మరీ మనం ఎండబెట్టేయకుండా, వేయించేయకుండా పచ్చిగా కూడా తిన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇన్ని లాభాలు ఉన్నాయండి ఈ బూడిద గుమ్మడికాయతోటి. మినపప్పుతో కలిపి అట్టు వేసుకుని అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. వేడిగా మాత్రం తినాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ మాత్రం చూసారా. రెండవటి కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినది సిమ్లోనే కాల్చుకోవాలి. ఇలా తిరగేసిన తర్వాత ఇలా దాన్ని అట్లకాడతో అదిమితే చక్కగా అది మనకు కొంచెం పలచగా వస్తుంది. ఇలా వేసుకుని చుట్టూ నూనె వేసుకుని, ఆ కూరకు ఎలాగో నూనె పడుతుంది కదా, ఆ కూరకు వేసుకునే నూనెని ఇలా 2 అట్లకి సరిపెట్టేస్తే అయిపోతుంది. మరి మీరు ఎప్పుడైనా చేశారా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది నాకైతే మా అత్తగారి ఇంటికి వచ్చాకే తెలిసింది. ఇలా సామాన్యంగా మనం ఉడియాలు పెట్టుకుంటాం, గుమ్మడికాయతో ఉడియాలు పెట్టుకుంటాం. కాంబినేషన్ ఇక్కడ నేను చేస్తున్నది అదే, కానీ ఆ ముక్కల్లో నీరు రాత్రి నానబెట్టి పొద్దున్న నీరు ఆ పారపోసేయడం అదంతా ఉండదన్నమాట. దీనిలో మిగతాదంతా ఫార్ములా సేమ్.
అదే ఫార్ములా. చూసారా రెండో అట్టు కూడా చక్కగా వేగి సిద్ధమవుతుంది. కొంచెం టైం పడుతుందండి ఇది సిమ్లో కాల్చడం వల్ల. మనం భోజనాలు చేసి ముందు ఇద్దరు ఉన్నామంటే ఒక పావు గంట ముందు ఈ అట్టు వేసుకోవడం మొదలు పెట్టాలన్నమాట. ఈ పాయింట్లన్నీ కూడా తెలియాలి కదా. మన కూర ఉడికినట్టే కూర మన పావు గంట పట్టదు ఉడకడానికి. ఇలా రెండట్లు రెడీ. దీన్ని చక్క వేడి వేడి అన్నంలో నూనె వేసుకుని నా చిగుళ్ళు చూస్తుంటే నూరు ఊరుతుంది కదా, చిగుళ్ళు కరకరలాడుతూ ఉంటాయి. ఆ మినప్పిండి ఇది కలిపి చాలా సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీరు ఇదివరకే ఎప్పుడైనా చేశారా ఇలాగా? ఇదే పద్ధతిలో చేశారా? అది కూడా చెప్పండి నాకు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, చూసారా ఎంత కరకరలాడుతూ చాలా నోరూరించేలా ఉంది కదా. దీన్ని ఇప్పుడు మనం ఆ ముక్క కూడా చక్క సాఫ్ట్గా ఉడికి పోషకాలన్నీ అలాగే ఉంటాయన్నమాట దానిలో పోకుండా. వేయిస్తే మళ్ళీ పోషకాలు పోతాయి. మనం ఉడియాలు పెట్టుకుంటాం కానీ వేయిస్తాం కదా వాటిని నూనెలో, ఆ పోషకాలు పోతాయి. ఇలా అన్నంలో తింటే చక్కగా ఎలా వేడివేడి అన్నంలో కొంచెం అలా నూనె వేసుకుని ఆ నూనె అన్నాన్ని ఇలా కలిపి దీనిలో మరి ఈ వేడివేడి అట్లోంచి ఒక ముక్క అలాగ తీసుకుని ఓ ముక్క తీసుకుని అలా అన్నంలో దాన్ని అన్నానికి జత చేసి తింటే ఆ రుచే వేరండి. దానికి పక్కనే ఏదైనా కొంచెం నలుచుకుందుకు ఏదైనా మజ్జిగ పులుసు లాంటిది అలాంటిది పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కూడా. లేకపోతే ఏదైనా చట్నీ, పల్చడి చట్నీ కూడా పక్కన పెట్టి నలుచుకుంటూ తింటే చాలా బాగుంటుంది. చూసారా మరి? మీకు కూడా నచ్చిందో లేదో నాకు చెప్పండి. మీరు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాను.